గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేసేయండి. ఇంకా ఈరోజు ఏంటంటే 4 మంత్స్గా మనం వెయిట్ చేస్తున్న ఈ సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేసింది. ఇంకా ఫస్ట్ అంతా ఎప్పుడు వస్తుంది అని ఉండేది, కానీ ఇప్పుడు తీరా కాలేజీకి వెళ్ళాలంటే అప్పుడే వచ్చేసిందా అనిపించింది. ఇంకా సరేలే అని కాలేజీకి సీట్ అలాట్మెంట్ తీసుకొని అడ్మిషన్ చేసేసి వచ్చేసాము. ఇంకా కాలేజీకి పోవాలి కదా, మా ఇంట్లో వాళ్ళంతా ఇంకా కాలేజీకి పోవా అంటుంటే సరేలే పోదామని ఇంకా అట్లా వచ్చి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీని చూసేసుకొని ఇంకా ఇట్లా క్యారీ మట్టుకు మర్చిపోయాను అనమాట. అంటే మర్చిపోలేలే, కావాలనే కొనుక్కున్నామని. ఇంట్లో ఎన్ని క్యారీలు ఉన్నాయి కొత్తవి కొనడం మన ఆచారం అనమాట. సో అట్లా విశాల్ మార్ట్కి వెళ్ళేసి అక్కడ చూసినాను, కానీ క్యారీస్ అన్నీ ఉన్నాయి, బట్ నాకు నచ్చింది లేదు. అదేందో నేనే వింత మంచిగా లేకుంటే అక్కడ అన్నిటన్నీ అట్లా ఉన్నాయో నాకు అర్థం కాలే. ఇంకా పీజీకి వచ్చేసి ఇంకా పీజీలో ఇంకా మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళింది. ఇంకా పీజీలో ఇంకా సర్వైవ్ అవ్వాలి ఒక్కదాన్నే. ఇంకా అది నా ర్యాక్, ఇది నా బెడ్. అంటే ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటుందని నేనే అట్లా వీడియో తీసాను అనమాట. ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, ఏదో ఒకటి చేయాలి కదా. సో ఇంకా మొత్తం టెన్షన్ ఉంది ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. ఎందుకంటే నేను డిప్లొమాలో ఉన్నప్పుడు ఫస్ట్ డే నాకు మా అమ్మ తోడొచ్చింది, అంటే కొంచెం భయపడతానేమో అని. కానీ ఈసారి ఇంకా దూరం వచ్చిందానా ఇంకా మా అమ్మ ఉంటా అనింది, బట్ వాళ్ళకి ఎందుకులే స్ట్రగుల్స్ అని ఇంకా నేనే వచ్చేసినాను. అయితే మా నాన్న మొత్తం అంటే ఇప్పుడు అర్థమైందన్నమాట నా మీద ఎంత లవ్ ఉందో. మా నాన్న మా అమ్మకి చెప్పిండు, ఏం ఉంటే మళ్ళీ నువ్వు పీజీలో కూడా లిప్తాతో పాటు ఉండు, తర్వాత కావాలంటే ఒకరోజు ఉండి కాలేజీలో కూడా తనతో పాటు ఉండి తనకందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాత నువ్వు ఇంటికి రా అని చెప్పిండు. నేనేమన్నా చిన్నపిల్లనా చెప్పండి, బీటెక్ వచ్చినాను. సో ఇప్పటికన్నా ధైర్యంగా ఉండాలి కదా. ఇంకా అట్లనే భయంతో ఇంకా మా అమ్మని పొమ్మని చెప్పి ఇంకా ధైర్యంగా ఉన్నాంలే అని ఇంకా వెళ్ళమన్నా. ఇంకా ఈరోజు కాలేజీకి ముందే లేచేసి ఇంకా జడ వేసేసుకొని పౌడర్ పూసేసుకొని అంతా రెడీ అయిపోయినా. ఇంకా క్యారీ లేట్ అయింది. క్యారీ కోసమని అట్నే వెయిట్ చేసుకుంటా ఇన్స్టాలో రీల్స్ చూసినా. ఫస్ట్ డే రీల్స్ చూసుకుంటా కూర్చునే తల్లికి లేట్ అయింది. నార్మల్గా మాకు 7:50కి బస్సు ఉంటుందంట. సో ఫస్ట్ డే కదా, నాకు టైమింగ్స్ తెలియక నేను 7:55 కల్లా పోయినా. ఆ బస్సు పోయింది. ఇంకా స్టంట్లో ఇంకా 8కి బస్సు ఉందని 8కి ఎక్కే తల్లికి ఆ ప్రొద్దుటూరు అంతా తిప్పుకొని ఆర్టీసీ బస్ పోయేలోపు మా కాలేజ్ దగ్గర కరెక్ట్ 8:46కి పోయింది. నార్మల్గా సెకండ్ ఇయర్స్ వాళ్ళకి టైమింగ్ ఏమో 8:45 అంట. సో నేను పోవడమే ఫస్ట్ డేనే లేట్గా పోయినాను. అక్కడ వాచ్మెన్ ఏమో ఐడి కార్డ్స్ చూసి సెకండ్ ఇయర్ వాళ్ళంతా ఇంక పాండి అంటున్నారు. ఎట్లా నా లక్ అనుకుంటా, మాకు ఇంకా ఐడి కార్డులు ఇవ్వలేదు. ఇంకా ఐడి కార్డు ఇవ్వలేదులే అని వెళ్ళి నేను న్యూ అడ్మిషన్ అంకుల్ అని చెప్పేదానికి లోపలికి పంపించేసిండు. ఆ గేట్ దగ్గర నుండి కాలేజీకి నడచాలంటే ఇంకొక 10 మినిట్స్. ఇంకా గబగబా ఫాస్ట్గా వెళ్ళేసినాను. అసలు స్టంట్లు లేండి, ఇంకా చెప్తే నమ్మరు. చూడండి, ఈడ బ్యాగ్ వేసుకొని ఇంతగా నవ్వుతున్నా. కాలేజీకి వెళ్ళేలోపు మామూలుగా లేదు. ఇంకా కాలేజీలోకి వెళ్ళి ఇంకా అక్కడ ఇది మా గ్రౌండ్ అనమాట, మా కాలేజ్ గ్రౌండ్. పర్లేదు, బాగానే జరిగింది, ఫ్రెండ్స్ కూడా అయ్యారు బాగా. సో ఇది ఇవాళ మన ఫస్ట్ వీడియో బ్లాగ్. బాయ్ గైస్.